స్పందించాడో ఏంటో కూడా కనుక్కుందాం. కాశీ నరేష్ గారు కూడా ఉన్నారు, ఏలూరు జనసేన నగర అధ్యక్షులు. నరేష్ గారు నమస్తే అండి. ఎస్ నరేష్ గారు, ఏమంటారు ఇప్పుడు అంబటి రాయుడు ఆయన వ్యక్తిగతంగా ఏం ఎక్స్పెక్ట్ చేసి జనసేనలోకి వచ్చారో అంటూ కూడా సుజాత గారు అంటున్నారు. మరోపక్క అసలు 10 రోజులు కూడా వైసీపీలో నిలకడలేని వ్యక్తి ఇప్పుడు మరి జనసేనలో ఉంటాడా? దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ డిబేట్ ని చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అంబటి రాయుడు గారు తన రాజకీయ భవిష్యత్తుని ఎందులోకి వెళ్తే బాగుంటుందో అని చెప్పి గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి లేదు యూటర్న్ తీసుకుని ఈ రోజు జనసేన పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారో దానికి మేము జనసేన పార్టీ మేము స్వాగతిస్తున్నాం. పైగా రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, ఎవరు ఎక్కడ ఉండాలో అనేది వాళ్ళ వ్యక్తిత్వంగా ఉండే ఇష్టాసారంగా ఉంటది. దీన్ని ఒకరు మనం ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటే బాగుంటది, ఇక్కడ 10 రోజుల్లోనే రన్అట్ అయిపోవడం లాంటి ఈ డైలాగులు అనేది సరైనది కాదని నా ఉద్దేశం. పైగా ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఏదైతే కంపగుర్తిగా అమ్మేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారని. మీకు గతంలో చెప్తున్నా, మరి మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వ్యక్తో నాకు తెలియదు, కానీ మేమైతే కనుక పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక సార్లు చెప్పారు, ఆయన కాపు కులంలో పుట్టిన వ్యక్తే కానీ నేను కాపులకు మాత్రమే కాదు అన్ని కులాలకి కూడా సమన్వయం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీకు తెలియకపోతే రికార్డ్స్ కూడా ఉంటాయి, యూట్యూబ్ లో కూడా ఉంటాయి. ఎన్నో సార్లు సభలో చెప్పారు, అన్ని కులాలని కలుపుకొని కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి అన్ని కులాలను కలుపుకుని బీసీ కులాలని, ఎస్సీ కులాలని, ఎస్టీ కులాలని, మైనార్టీలను అందరినీ కూడా కలుపుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుని తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయానికి ఒక దిశ కింద తయారవ్వండి అని చెప్పేసి కాపులందరికీ కూడా వేరే క్యాస్ట్ నాయకులు కానీ ఎవరైనా సరే అంత ధైర్యంగా చెప్పగలిగారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి ఎవరికైనా చెప్పగలిగారా ఆ విషయం? పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం నాగేశ్వరరావు గారు, సుజాత గారు చెప్పండి. నరేష్ గారు లేవనెత్తినటువంటి అంశం గురించి, ఏదైతే కాపులకి సంబంధించిన కాపు కులంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారు గాని అన్ని కులాలని కలుపుకుపోయేటువంటి అంశం అనేది నేను చేస్తాను ఆయన చాలా చక్కగా వేదికల మీద ప్రసంగం ఇచ్చారు. కానీ జనసేన పార్టీ 2014లో పెట్టినప్పుడు అసలు పోటీ చేయలేదు, అసలు పోటీ చేయకుండానే ఉంది పూర్తిగా. 2019లో పోటీ చేసింది ఎక్కడ? మీరు కాపు కులస్తులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే కాపు ఓట్లు పడతాయో అక్కడ మాత్రమే వీళ్ళు అవగాహన ఒప్పందంతో ముందుకెళ్లినటువంటి అంశం మనం అందరం చూసాం. 2019లో టీడీపీ జనసేన ఒక అవగాహన ఉండండి. నరేష్ గారు మీరు చెప్తున్నాను, మీరు వేదికలెక్కి చెప్పడం కాదు, మీరు ఆచరణలో మీ జనసేన నాయకుడు ఏ రకంగా 2019లో పోటీ చేశాడనేటువంటి అంశం ఒక చరిత్ర చెప్తుంది, మీరు చెప్పాల్సిన లేదు. 2019లో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేసింది, ఎక్కడ అవగాహన ఒప్పందంతో టీడీపీ జనసేన ముందుకెళ్ళింది, మీరు చెప్పే మాటలేమో అన్ని కులాల్ని కలుపుకెళ్తామంటారు. అసలు జనసేన నాయకుడికి ఒక నిలకడుందా? నేను రెల్లి కులంలో పుట్టాలంటాడు, లేకపోతే నేను కాపు కులస్తుంది కాదంటాడు, లేకపోతే కాసేపు నేను ఇంకో కులం అంటాడు, అన్ని కులాల సంగతి మాట్లాడతాడు. కానీ ఎలక్టోరల్ సిస్టమ్ లోకి వచ్చేపాటికి కేవలం కాపు కులస్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రమే పోటీ చేసి ఆ కులాల ఓట్లని గుర్తగట్టగా చంద్రబాబు నాయుడికి అమ్ముకోవాలని చూస్తాడు. ఇది ఆయనకి తెలిసిన. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. నాగేశ్వరరావు గారు ఇందాక మీరు కూడా మాట్లాడతారు, చెప్పండి. నాగేశ్వరరావు నరేష్ గారు మాట్లాడదామండి, అక్కడికే వద్దాం, ఎందుకంటే ఫైనల్ కంక్లూజన్ మీరే ఇవ్వాలి. నాగేశ్వరరావు గారు చెప్పండి. నరేష్ గారు ఒక నిమిషం, సోదర ఒక నిమిషం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుజాత గారు పాపం చాలా బాగా చెప్తున్నారు. అసలు ఎన్ని పోటు రాజకీయాలు ప్రజాసేవ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చెప్పితే ఇన్ని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఎందుకంటే సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి దశ లేనప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి చేసింది. ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు
ఆ కోట్ల రూపాయలు దోసుకుని ఆ డబ్బుతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అయినా వీళ్ళందరూ కలిపి ప్రథమంగా ఈ ఆంధ్రప్రదేశ్ వెన్నుపోటు అంటే పొడిచింది ఎవరంటే సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఆవిడ, కానీ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్న అందరం కలిసి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాం. అది ఎవరో కాదనే విషయం మరి చెబుతున్నా. ఎన్నిపోటు రాజకీయాలు గెలితే చాలా దూరం మాట్లాడాలి, రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి మాట్లాడాలి, సోనియా గాంధీని ఏ రకంగా ఎన్నిపోటు పొడిచారో మాట్లాడాలి. ఇవన్నీ కాదమ్మా, ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ ఒక వేదిక. ఆ వేదికకు నేను ఇవాళ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగుదేశం పార్టీ నుంచి తయారైన నాయకులే ఇవాళ పరిపాలన చేస్తారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మరొకసారి అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఈ డిబేట్ కి ఏంటనేది డిబేట్ లో పెడుతున్నారు. ఓకే అండి, నాగేశ్వరరావు గారు డిస్కస్ చేద్దాం. నరేష్ గారు ఏంటండి మరి ఇందాక సుజాత గారు కొన్ని అంశాలు అయితే ఆవిడ కీలకంగా చెప్పారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు అనే మాట కాకుండా ఆయన అందరి కులాలకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటారు. కానీ ఏదైతే కరెక్ట్ టైం ఎలక్షన్స్ టైంలోనే కాపుల ఓట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే పోటీ చేసి ఆ ఓట్లని చంద్రబాబు కమ్ముకుంటారంటూ కూడా సుజాత గారు చెప్పిన పాయింట్. దీనికి మీరేమంటారు? మేడం, ఇప్పుడు సుజాత మేడం గారు చెప్పిన మాటలకే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ప్రాంతంలో రెడ్లు ఎవరు లేరా అండి? రెడ్లు లేని ప్రాంతంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారా? లేదు. ఆ ప్రాంతంలో కాపులు, చౌదరీస్, తర్వాత వేలంలో మాత్రమే ఉన్నారా ఆ ఏరియాలో? జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ఏరియాలో రెడ్లందరూ ఉన్న ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు కదా. 67% రెడ్లు ఉన్నారు అక్కడ. 67% రెడ్లు ఉన్న ప్రాంతం అది. ఎస్ చెప్పండి. ఒకటి ఎస్ నరేష్ గారు, మీది సిగ్నల్ ప్రాపర్ గా